2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. రవి ట్రాన్సిట్ ని బట్టి కనుక మనం చూస్తే ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రవి మారినప్పుడు జరిగే పరిణామాలు ఏంటి? ఒక్కొక్క రాశి వారికి ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఉమా గారు? తప్పనిసరిగా అమ్మా, రవిగ్రహ సంచారం అనేటువంటిది ప్రతి మాసము ప్రతి నెల జరుగుతూ ఉంటుందండి. నెలకు ఒకసారి మారేటువంటి ఈ రవి ఎప్పుడు మారినా సరే 4 రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తారు. మిగతా రాశుల వాళ్ళకి కొన్ని సామాన్యమైన, కొంతమందికి అయితే కొంచెం దుర్భరమైనటువంటి ఇబ్బందులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రవి అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలకి, కాన్ఫిడెన్స్కి, ఆరోగ్యానికి, తేజస్సుకి, అన్నిటికీ కూడా వీటితో పాటుగా మనం తీసుకుంటే కనుక ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అన్నిట్లోనూ కూడా పనులు విజయవంతంగా పూర్తవ్వాలి అనుకున్నా, ఒక ఫార్మా ఫీల్డ్, ఒక జ్యువెలరీ, గోల్డ్ ప్రైసెస్ హైక్ అవ్వడం, తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకున్నా, రాజకీయ పరంగా ఇబ్బందులను తలెత్తుతున్నాయన్నా రవి వీక్ అవ్వడమే కారణం అవుతూ ఉంటారండి. ఇకపోతే ఇప్పుడున్న స్పెషాలిటీ ఏంటి అంటే, రవి అనేటువంటి ఆయన తన స్వక్షేత్రమైనటువంటి సొంత ఇల్లు అయినటువంటి ఓన్ సైన్ అయిన సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారు. ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన సింహరాశిలో ట్రావెల్ చేసినంత కాలము కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం తప్పనిసరిగా ఉంది, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ నెల రోజుల్లో ఎలాంటి రాజయోగాలు, ఎలాంటి పరిస్థితులు ఏ రాశుల వాళ్ళకి కలగబోతున్నాయో మనం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దామండి. ద్వాదశ రాశిలో కనుక మనం చూసుకుంటే తులా రాశి వారికి రవి ట్రాన్సిట్ ని బట్టి ఏ విధంగా ఉండబోతుంది అమ్మా గారు? తప్పనిసరిగా అమ్మ, తులారాశి వాళ్ళకి మనం తీసుకుంటే రవి అనేటువంటి ఆయన కరెంట్లీ కర్కాటక రాశి అంటే 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది వెల్ ప్లేస్డ్ ప్లానెటరీ పొజిషన్ అని చెప్పొచ్చండి రవికి. దీనివల్ల ఆల్రెడీ మొన్న జరిగినటువంటి జూలై 17వ తారీఖు దగ్గర నుంచే ఏదైనా జాబ్కి సంబంధించిన విషయాల్లో, కెరీర్కి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు చేసేటువంటి ప్రయత్న బలం పెరగడం, పెర్ఫార్మెన్స్ పెరగడం, ఇలాంటి విషయాల్లో అభివృద్ధి అనేటువంటిది వాళ్ళకి కనబడుతోంది. కనబడే దిశగా వాళ్ళు వెళుతూనే ఇప్పుడు ఈ ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి రవి అనేటువంటి ఆయన సింహరాశిలోకి ప్రయాణం చేయడం అనేటువంటిది వీళ్ళకు ఒక అద్భుతమైన రాజయోగంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చండి. రవి లాభస్థానమైనటువంటి సింహరాశిలో ఎప్పుడైతే ఉంటారో దీనివల్ల రాజకీయ పరంగా లాభాలు కనబడతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి బాగుంటాయి. కొన్ని సందర్భాల్లో అవకాశాలు భగవంతుడు మనకి ఇచ్చిన ఇది మనకి సూట్ అవ్వదేమో, లేకపోతే మనం సక్సెస్ అవ్వలేమేమో, లేకపోతే మనం చేయలేమేమో అనేటువంటి ఒక నిరుత్సాహం మనల్ని ఆ విజయం నుంచి దూరం చేస్తూ ఉంటుంది. సో ఈ తులారాశి వాళ్ళకి ఈ టైంలో ఇది పర్ఫెక్ట్ సింక్ అని చెప్పొచ్చు. అంటే అవకాశాన్ని చేజెక్కించుకోవడం కానీ, లేకపోతే విజయాన్ని సాధించడం కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. పనులు విజయవంతంగా పూర్తి చేయడం కావచ్చు, మంచి ఆరోగ్యము కానీ, ఎవరికైతే గుండె సమస్యలు, కంటి సమస్యలు, జాండైస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఉంటాయో వాళ్ళకి అన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. ఫార్మా ఫీల్డ్ కానీ, జ్యువెలరీ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. సోషల్ సర్కిల్ అనేటువంటిది బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పొచ్చు. మంచి పేరు ప్రఖ్యాతలు, పదవీ యోగాలన్నీ కూడా కలగబోతున్నాయి. ఎస్పెషల్లీ ఆగస్టు 22వ తారీఖు తర్వాత బుధుడు అనేటువంటి ఆయన కూడా లాభస్థానంలోకి ఎంటర్ అయిన తర్వాత బుధ ఆదిత్య యోగం అనేటువంటిది పట్టి తులారాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా కెరీర్ పరంగా విజయవంతంగా అనుకున్న గమ్యాన్ని సాధించేటువంటి యోగం బలంగా కనబడుతోంది అని చెప్పొచ్చమ్మా. ఇకపోతే మిగతా గ్రహ సంచారాలు ఒక్కసారి మనం చూస్తే 5వ స్థానంలో రాహు, 6వ స్థానంలో శని నడుస్తున్నారు. ముఖ్యంగా దీని మూలకంగా సంతానం విషయంలో చికాకులు కనబడుతూ ఉంటాయి. తర్వాత 6వ స్థానంలో శని మూలకంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తడం లాంటివి ఉంటాయి. కానీ ఎదగడానికి, కష్టపడడానికి శని అనేటువంటి ఆయన చాలా డిసిప్లైన్ ఇవ్వడానికి 6వ స్థానంలో చాలా బాగుంటారు. అయితే పంచమంలో రాహు దోషప్రదంగా ఉన్నారు కాబట్టి ప్రేమ, సంతానము, తర్వాత తెలివితేటల్ని ప్రయోగించేటువంటి విధానంలో కానీ, ఏదైనా ఒక విషయాన్ని అప్లై చేసేటప్పుడు, అప్లికేషన్లో ఉన్నప్పుడు కానీ, జీవితంలో ఇంప్రూవ్ అవుతున్నటువంటి సమయాల్లో అడ్డంకులు, ఆటంకాలు వచ్చే అవకాశాలు కనబడతాయి. సో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చమ్మా. మరి వీళ్ళకి రెమెడీ ఏంటి అంటారు? ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది రాశి వారు అంటారు? తులారాశి వాళ్ళకి రవికి సంబంధించిన ప్లానటరీ పొజిషన్ కి సంబంధించి ఏ రకమైన రెమెడీ అవసరం లేదు. ఇన్ఫాక్ట్ రవియే మీకు రాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు కాబట్టి స్వల్ప దోషం అనేటువంటిది మీకు గురువు వల్ల, రాహు వల్ల కలుగుతుంది. కాబట్టి గురువారం నాడు ఈ మాసంలో తప్పనిసరిగా ఒక సిట్రైన్ బ్రాస్లెట్ లాంటిది ఏదైనా వేసుకుంటూ ఉండండి ఎవ్రీ డే మాసం అంతా. లేదా గురువారం నాడు అన్నదానము చేయండి, ఒకరికి కానీ ముగ్గురికి కానీ. అంటే రాహు యొక్క దోషం ఉంది కాబట్టి తప్పనిసరిగా చేయాల్సింది ఏంటి అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన. దుర్గాదేవికి చీర, జాకెట్ సమర్పించడం కానీ, నిమ్మకాయల దండ అమ్మవారి యొక్క మెడలో వేయడం కానీ ఇలాంటివి చేయండి. రాహు గురుల యొక్క దోషం పోయి ఈ మాసం అంతా కూడా తులారాశి వాళ్ళు అన్ని గుడ్ న్యూస్లే వింటారండి. తప్పకుండా ఉమా గారు. సో ఎవరైనా సరే ప్రత్యేకించి జన్మ జాతక రీత్యా పర్సనల్గా ఒకసారి మీ దాకా వచ్చి జాతకాన్ని చూపించుకోవాలనుకున్నా, హోమాలు చేయించుకోవాలనుకున్నా, పూజలు చేయించుకోవాలనుకున్నా మీ దాకా ఎలా రావచ్చు అంటారు ఉమా గారు?
తప్పనిసరిగా అండి అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా ఒక బ్రదర్లా కావచ్చు, ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఏ డౌట్ ఉన్నా మీ వెనకాల నేను ఉంటాను. గోచారంతో సమన్వయం చేస్తూ వ్యక్తిగత జాతకాన్ని ఏ దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.